పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నీళ్లు లేకే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఆదుకోవాలన్న సోయి కూడా కాంగ్రెస్కు లేదని మంత్రులు పాలన గాలికి వదిలేశారని విమర్శలు చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని, గతంలో కేఆర్ఎంబీ అడ్డు చెప్పినా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామని ఆయన తెలియజేశారు. ఒకవైపు రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుందిలేమన్న నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే, బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 35 వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక తడి 2 తడుల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది, కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చి ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉండే, కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. నిజమే, ఒకవైపు కరువు తరువుకు వస్తుంది, కనబడుతుంది మనకు. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయా సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు, కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ డైరెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి పంటలు పెట్టుకోవాలి, ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్ళు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. గతంలో ప్రతి సంవత్సరం 2 పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది. జిల్లాల వారీగా జిల్లాలో మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది, రైతులు ఏ రకమైన పంటలు పెట్టాలి, ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలు అందుబాటులో తీసుకురావడం, వాటికి సంబంధించిన ఎరువుల్ని ముందు తీసుకొచ్చి నిర్వహణ చేయడం. ఒకవైపు రైతు